యోధ తేడా పడ్డాడు. తను చేసినటువంటి అతిక్రమాన్ని తలపోసుకొని కుమిలిపోయి జీవితాన్ని ముగించుకున్నాడు. కానీ పేతురు కూడా ఒక సందర్భంలో తొట్రుపాటు పడ్డాడు. తొట్రుపాటు పడిన పేతురు ఒక దశలో కృంగిపోయిన అదే సమయంలో ప్రభు మీద విశ్వాసం, ప్రభు ప్రేమ మీద విశ్వాసం, ప్రభు శక్తి మీద విశ్వాసంతో మరలా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దావీదు కూడా అంతే, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నేను తప్పు చేసి బాధపెట్టింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. అయితే దేవుడు అతిక్రమం చేయగానే నీ చాప్టర్ క్లోజ్ చేయలేదు, కానీ నువ్వు సరి చేసుకునే దానికి, నువ్వు మరలా సరిదిద్దుకొని సరైన ఆత్మీయతలోకి రావడానికి భవిష్యత్తుని నీకు రెడీగా ఉంచాడు. నేటి దినం గతించిపోయింది, నేటి దినంలో నువ్వు ఉన్నావు. నువ్వు నమ్ము, నీకు ఒక రేపటి దినాన్ని ప్రభు నియమించి ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తావు అంటే రేపటిదాకా కాకూడదు, ఇప్పుడే ఈరోజే ఈ క్షణమే ప్రభు పాదాలు పట్టుకొని గడిచిపోయింది వదిలిపెట్టేసే. రాబోతున్న దినాలు ప్రభువుని సంతోషపెట్టే దినాలుగా మారాలని కన్నీటితో ఆయన వైపు మరలుకో. అవన్నీ నా చిత్తానుసారంగా నేనే అతిక్రమాలు తుడి చేస్తున్నాను అన్నట్లుగా నీ జీవితంలో జరిగిన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి మాలిన్యాన్ని ప్రభు తుడిచి యెహోషువకి మరణ వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు కట్టినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన నూతన పరచగలడు. ఆత్మీయ జీవితం అనే కావచ్చు, కుటుంబ పరిస్థితులనే కావచ్చు, జీవితంలో గతకాలంలో ఎదురైన అనుభవాలే కావచ్చు, ఏవి నిన్ను కృంగదీస్తున్నాయో నాకు తెలియదు. కొంతమంది తమ ప్రాణం అనుకున్న వాళ్ళని కోల్పోతారు. భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, తల్లిదండ్రులని, కొంతమంది వ్యక్తులను చాలా ప్రేమిస్తారు, వాళ్ళే ప్రాణంగా బ్రతుకుతారు. అలాంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టగానే, ఈ లోకం నుంచి వెళ్ళిపోగానే ఓ తీరని వేదన వాళ్ళ గుండెలో గూడు కట్టుకొని ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలతో, వాళ్ళ తలంపులతో భవిష్యత్తులో ఒక అడుగు కూడా ముందుకు వేయరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. వాళ్ళే పదే తలపోసుకుంటూ కన్నీటితో ప్రతిరోజును గడుపుతూ ఉంటారు. కానీ బైబిల్ను నమ్మితే, యేసు ప్రభుని నువ్వు గనక సరైన విశ్వాసంతో నమ్మితే, బైబిల్ చెప్తుంది నిరీక్షణ లేని ఇతరుల వలె, అన్యుల వలె నువ్వు దుఃఖపడటానికి వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు నమ్మిన వాడు ఎలాంటి వాడో తెలుసా? ఎవరినైతే కోల్పోయావో, ఎవరినైతే ప్రాణంగా భావించి లోకంలో పోగొట్టుకున్నావో వారిని మరలా మట్టికి మట్టయిపోయిన వారికి మరలా దేవుడు జీవాన్ని ఇస్తాడు, మరలా ఆకృతిని ఇస్తాడు. ఈసారి ఎలా చేస్తాడో తెలుసా? గతంలో మట్టి దేహాలు, గతంలో కొంత క్షయమైన జీవంతో ఉంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మహిమ దేహాలతో లెగుస్తారు. అంటే మట్టిని మహిమతో నింపి ఇక అక్షయ జీవాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఇకెన్నడూ విడిపోకుండా, ఇకెన్నడూ ఎడబాయకుండా అనుబంధాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ నిరీక్షణ నీకుంది. బైబిల్ వాగ్దానం